సంబంధించిన ఇష్యూ ప్లస్ యాక్సిడెంట్ సంబంధించిన ఇష్యూ రెండు గురించి మాట్లాడారు. అదే మళ్ళీ రిపీట్ చేయకుండా లా ప్రకారం మనం ఎలాంటి ఇబ్బందులు పడతామన్నది మాత్రం చెప్పేస్తాను. అది పోలీస్ తరఫు నుంచి చెప్పాలి, వేరెవరు చెప్పరు. కాబట్టి ఫస్ట్ యాక్సిడెంట్స్ తీసుకుంటాం. యాక్సిడెంట్స్ 2024, 2025 2 సంవత్సరాల్లో కూడా 20,000 యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఎన్ని యాక్సిడెంట్స్? 20,000 యాక్సిడెంట్స్ జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అంటే దేశవ్యాప్తంగా 9th ప్లేస్లో ఉన్నాం. మన ముందు ఓన్లీ 8 స్టేట్స్ మాత్రమే ఉంది, రాష్ట్రం మాత్రమే ఉంది. మనం 9th ప్లేస్లో ఉన్నామంటే అన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంది మన రాష్ట్రంలో. దాంట్లో ఎంతమంది చనిపోయారంటే 8,500 మంది చనిపోయారు యావరేజ్గా 2024, 2025లో. ఓకే, సత్యసాయి జిల్లాకు వస్తాం. సత్యసాయి జిల్లాలో 2025లో మాత్రం 555 యాక్సిడెంట్లు జరిగాయి. దాంట్లో 275 మంది చనిపోయారు. దాంట్లో 150 మంది ఓన్లీ 2 వీలర్లో ఉన్న యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు మాత్రమే 150 మంది చనిపోయారు. అంటే సత్యసాయి జిల్లాలో మాత్రమే 180 మంది మన 2 వీలర్లో హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల చనిపోయిన నంబర్. ఈ హెల్మెట్ వేయకపోయినప్పుడు శిక్ష ఏమి వేస్తామంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం 1,000 రూపాయలు మనకి ఫైన్. కానీ మేము పోలీస్ తరఫు నుంచి ఇంకా స్ట్రిక్ట్ గా స్టార్ట్ చేయట్లేదు. ఎమ్మెల్యే గారు చెప్పారు స్ట్రిక్ట్ గా స్టార్ట్ చేస్తామంటే తర్వాత ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు వేయాల్సి వస్తాయి. కలెక్షన్ గట్టిగా అవుతాయి. మీరు అన్ని 1000 వేస్తున్నాం. కానీ పోలీస్ తరఫు నుంచి ఏమి చెప్తున్నాము, అదే మేము చాలా చోట్ల స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మడక్సరాలో కూడా స్టార్ట్ చేస్తాము. మేము హెల్మెట్ ఇస్తున్నాము. మీరు ఫైన్ పెడతారా? హెల్మెట్ 750 రూపాయలు, మంచి హెల్మెట్, క్వాలిటీ హెల్మెట్ విత్ అప్రూవల్ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రకారం 750 రూపీస్. సో మేమేం చేస్తున్నామంటే ప్రజలకి అవగాహన కలిగిస్తూ మీరు హెల్మెట్ వేసుకోకపోతే 1,000 రూపాయలు, లేకపోతే మీరు హెల్మెట్ కొనుక్కున్నారంటే 750 రూపాయలు. సో ఆ ఉద్దేశంలో అందరికీ అవేర్నెస్ ఇస్తున్నాము. ఇది కొన్ని రోజులు కొనసాగిస్తాము. తర్వాత కూడా ప్రజలు పాటించకపోతే ఎమ్మెల్యే గారు కూడా ఓపెన్ గా గోహెడ్ ఇచ్చేసారు. సో తర్వాత మేము ఫైన్తో పాటు స్టార్ట్ చేస్తాం. సో అందరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేయండి. ఒక సత్యసాయి జిల్లాలో మాత్రమే 180 మంది చనిపోతున్నారంటే జస్ట్ బైక్లో మాత్రమే మీరు ఆలోచించుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా గతంలో ఇక్కడ స్టేజ్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్పినట్టు మన కుటుంబంలో ఒకరికి ఆ లాస్ లేకపోతే మనకి ఆ సీరియస్నెస్ తెలియదన్నమాట. అదే మన కుటుంబంలో అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం బాధపడతాం, లైఫ్ పూర్తిగా బాధపడాలి. సో ఖచ్చితంగా హెల్మెట్ వేయండి. ఈవెన్ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీరు హెల్మెట్ వేయకపోయినా మేము రిపోర్ట్ సబ్మిట్ చేసినా మీకు లైసెన్స్ 3 months క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మీరు లైసెన్స్ రీఅప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇంకా కొన్ని రోజులు మీ ప్రజలందరికీ ఈ రోజు జరిగినట్టు ఇంకా కొంచెం అవేర్నెస్ కల్పిస్తూ ఈ రూల్స్ అన్ని కూడా మేము మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం. సో పోలీస్ తరఫు నుంచి మేము కోరిక ఏంటంటే మీరు అందరూ కూడా హెల్మెట్ వేయండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడింగ్ చేయొద్దు. ఓవర్ స్పీడింగ్ అనేది ఆల్మోస్ట్ 35 to 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్ రీజన్ ఓవర్ స్పీడింగ్. మేము అక్కడ కొంచెం ఇక్కడ అన్ని చోట్ల మేము సత్యసాయి జిల్లా పోలీస్ తరఫు నుంచి డిజైన్ చేస్తున్నాము. సో మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి కోసం మీరు లెఫ్ట్ సైడ్ చూసినా, రైట్ సైడ్ చూసినా, వెనక్కి చూసినా మీకు కనిపిస్తుంటాయి. సో అది యమధర్ముడు, హెల్మెట్ వేయకపోయిన వాళ్ళకి యమధర్ముడు లాగుతున్నట్టు, హెల్మెట్ వేసుకున్న వాళ్ళకి వినాయకుడు ఆశీర్వాదాలు ఇస్తున్నట్టు డిజైన్ చేస్తాము. ఎందుకంటే లేకపోతే మీరు తీసుకోరు కదా, ఏదో ఒక అట్రాక్టివ్గా చేయాలి. సో లేకపోతే మీరు అది ఒప్పుకోరు. కాబట్టి ఇలాగ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. సో అందరూ కూడా మన లైఫ్ని మనం కాపాడుతాము. ఓకే, సో రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడితో పాటు ఆపుతున్నారు. తర్వాత గంజాయి వచ్చినప్పుడు గంజాయి అనేది 3 రకాల విధమైన కేసులు మేము పోలీసు పెడతాము.
ఒకటి స్మాల్ క్వాంటిటీ, అంటే 1 కేజీకి తక్కువ ఉన్న వాళ్ళతో పాటు దొరికినప్పుడు స్మాల్ క్వాంటిటీ కింద వేస్తాము. తర్వాత 1 కేజీ నుంచి 19.99 కేజీ వరకు మీడియం క్వాంటిటీ కింద కేసు కడతాం. 20 కేజీలకి ఎక్కువ వచ్చిందంటే మేము కమర్షియల్ క్వాంటిటీ కింద కేసు కడతాం. సపోజ్ మీకు స్మాల్ క్వాంటిటీలో దొరికినప్పుడు మీకు 3 సంవత్సరం టు 4 సంవత్సరం జైలు శిక్ష పడతాయి. ఇంటర్మీడియట్ క్వాంటిటీ 1 కేజీ నుంచి 20 కేజీ వరకు మీరు గంజాతో పాటు మీరు దొరికారంటే మీకు 10 సంవత్సరం టు 12 సంవత్సరం శిక్ష పడతాయి. అదే 20 కేజీలకు పైన దొరికినప్పుడు మీకు 25 సంవత్సరం నుంచి 25 సంవత్సరం వరకు మీకు శిక్ష పడతాయి. అంటే మేము చాలా కేసులు ఏమి చూస్తున్నామంటే గంజాని పట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒక్క వ్యక్తి దగ్గర గంజా పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఇంకా ఎవరెవరు గంజాని తీసుకున్నారో వాళ్ళు అలాగా ఒక 10 మంది 11 మంది వరకు మేము దర్యాప్తులో తెలుసుకుంది. వాళ్ళందరినీ కూడా కేసులో ఇంక్లూడ్ చేస్తాము. ఒక్కసారి మీరు ఎఫ్ఐఆర్లో వచ్చేస్తారంటే మీకు ఏమవుతాయి, ఎస్పెషల్లీ ఈ గంజా లాగా కేసులో మీకు మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వము. మీకు ఐడియా ఉందా ఎన్ఓసి అంటే ఏంటని చెప్పి? చదువుతున్న పిల్లలకు కానీ కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసు. ఎన్ఓసి అంటే ఏంటి? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు రేపు జాబ్కి వెళ్ళాలని అనుకోండి, అది ప్రైవేట్ జాబ్గా ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్గా ఉండొచ్చు. ఎన్ఓసి ఎవరు ఇవ్వాలి? ఎన్ఓసి పోలీసు మేము ఇవ్వాలి, వెరిఫికేషన్ చేసి ఇవ్వాలి. సో మీరు ఇలాంటి డ్రగ్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే మేము ఎన్ఓసి ఇవ్వము, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వము. తర్వాత మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా మేము ఎన్ఓసి ఇవ్వాలి, వేరే దేశాలకు అక్కడ కూడా మనం ఇవ్వము. ఓకే, సో ఇప్పుడు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆదేశాల మేరకు ఈవెన్ స్పెషల్ డిపార్ట్మెంట్ ఫామ్ ఉంది, ఈగిల్ అని చెప్పేసి, అది కూడా అక్కడ ఉంది. 1972 అని చెప్పి టోల్ ఫ్రీ నంబర్ ఉంది. మీరు 1972 టోల్ ఫ్రీ నంబర్కి ఎక్కడైనా మీరు డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్పారంటే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు సీక్రెసీ మేము మెయింటైన్ చేస్తాం. అండ్ మెయిన్ మన మడకశిర వరకు వచ్చినప్పుడు మనకి కర్ణాటక బార్డర్, ఎస్పెషల్లీ బెంగళూరు, గౌరీబిదనూరు, తుమ్మూరు, మనకి బార్డర్ దాదాపు 354 కిలోమీటరు మనకి కర్ణాటక బార్డర్ ఉంది. 16 పోలీస్ స్టేషన్కి కర్ణాటక బార్డర్ వస్తుంది. సో మన జిల్లా, మన రాష్ట్రంలో మనం ఎంత కంట్రోల్ చేసినా పక్కన రాష్ట్రం నుంచి మనకు రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక 200 మంది నుంచి 300 మంది ఉండొచ్చు. కాకపోతే ఇదే 300 మంది 3 లక్షల మందికి 3 లక్షల మంది వరకు మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని చేర్పించాలని చెప్పేసి మీ దగ్గర కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మిస్టర్ విష్ణు గారికి, అనన్య గారికి, హెబా గారికి రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. బికాస్ as Heba garu told, even if it's 1 hour, you guys traveled all the way from long distances, but your presence here will help us take this information to each and every people. It would be very we are happy and pleasure to have you here. And MLA garu kuda thank you. Eppudu kuda MLA gariki sir ilaga organize cheyalante వాళ్ళు అది ఒక స్పోర్టివ్ ఒక జోష్ తో పాటు ఇంకా బాగా అందరికీ రీచ్ అవుతున్నట్టు గట్టిగా తీసుకొని వెళ్తారు. సో ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ఒక వండర్ఫుల్ అరేంజ్మెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో డ్రగ్స్ కానీ హెల్మెట్ కానీ అందరికి చెప్పినట్టు పోలీస్ బాధ్యత మాత్రం కాదు, ఇది మీరు ప్రతి ఒక్క బాధ్యత. మన కుటుంబం బాగుండాలంటే డ్రగ్స్ సంబంధించిన విషయం అండ్ హెల్మెట్ సంబంధించిన విషయం ఏం చెప్పామో అది గుర్తు పెట్టుకొని పాటించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.